సృష్టి ఫర్టిలిటీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాళ ప్రధాన నిందితురాలు నమ్రతతో పాటు కళ్యాణి, సంతోషిని కూడా కలిపి విచారణ చేయనున్నారు. ఇప్పటివరకు 12 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పిల్లలని ఇతర రాష్ట్రాల నుంచి ఎలా కొనుగోలు చేశారనే దానిపైన విచారణ జరగబోతోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఈ కేసుకి సంబంధించి ఈ రోజు డాక్టర్ నమ్రతతో పాటు కళ్యాణి, సంతోష్ని కూడా కలిపి విచారణ చేయనున్నారు. సో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారనుకోవచ్చు? నాలుగో రోజు కస్టడీ విచారణ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. నమ్రతతో పాటు కళ్యాణి, సంతోషి వీరు ముగ్గురు కూడా ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేశారని ఇప్పటికే గుర్తించడం జరిగింది. మొత్తం ఎంతమంది పిల్లల్ని కొనుగోలు చేసి ఇలా సరోగసీ పేరుతో అందించారనే దానిపైనే కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇక గుజరాత్ లో కూడా అహ్మదాబాద్ లో ఒక పిల్లలను అమ్మే కిడ్నాప్ ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. వాళ్ళు ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్స్ కి దాదాపు ముగ్గురు పిల్లల్ని అమ్మినట్టు గుజరాత్ పోలీసులు గుర్తించడం జరిగింది. డోక్లా అనే ఒక మనీషా గ్యాంగ్ 4 సభ్యులను అరెస్ట్ చేయడం జరిగింది. వారితో వీరికి ఏమైనా లింకులు ఉన్నాయనే దానికి సంబంధించి గుజరాత్ పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చి విచారించే అవకాశం కనబడుతుంది. ఇక నమ్రతకు సంబంధించి అనేక మంది బాధితులు కూడా గోపాల్పురం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనబడుతుంది. తమను కూడా నమ్రత మోసం చేసిందని చెప్పేసి కూడా గోపాల్పురం పోలీసులకు ఇప్పటికే 4 ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. వారిపై ఆ కేసులను కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. టోటల్ గా మరొక రేపటితో నమ్రత కస్టడీ ముగియనుంది కాబట్టి అవసరమైతే మరొకసారి కూడా కస్టడీ పిటిషన్ వేసి నమ్రతను విచారించే అవకాశం కనబడుతుంది. ఇక మిగతా నిందితుల కస్టడీ పిటిషన్ పై ఈ రోజు ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. వస్తే రేపు వారిని కస్టడీకి తీసుకొని మొత్తం ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయనున్నారు. థ్యాంక్ యూ సురేష్.